ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మేషరాశి వారికి మనకి ఈ ఏప్రిల్ నెలలో 22వ తేదీ నుంచి గురుడు ధనస్థానంలోకి వెళ్తున్నాడు. దానివల్ల ఏప్రిల్ 22వ తేదీ వరకు జన్మ గురుడు వలన వీళ్ళకి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనబడతాయి. ధన రాబడి బాగా పెరుగుతుంది మేషరాశి వారికి. అలాగే ఈ మేషరాశి వారికి శుక్రుడు 31 మార్చి నుంచి 24 మార్చి వరకు మీకు వ్యయస్థితిగతుడై ఉంటాడు. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, మరి ఇల్లు అద్దీంట్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళ్తారన్నమాట. అలాగే వివాహాలు కాకుండా ఇంతవరకు మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఈ యొక్క కుజుడు మనకి 23 ఏప్రిల్ వరకు మనకి కుంభరాశిలో ఉండి ఆ తర్వాత 23 ఏప్రిల్ నుంచి ఆఖరి వరకు నెలాఖరు వరకు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి కుజుడు వల్ల స్వల్పమైనటువంటి స్థలాలపైన రేట్లన్నీ కూడా పెరుగుతాయన్నమాట. ఎందుకంటే అది శత్రుక్షేత్రం కాబట్టి మనకి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాగే స్థలాలు ఏమైనా అమ్మాలి అని అనుకున్నప్పుడు 23 ఏప్రిల్ ముందు మీకు కొంత తాత్కాలికమైనటువంటి స్వల్ప లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సోదరులు కూడా మీకు వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి అటువంటి విద్యార్థులందరూ కూడా బాగా చదివి ఇంకో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి జన్మగురుడు కనుక. అలాగే విదేశాలలోకి వెళ్ళాలి, మనము ఈ యొక్క వీసాలు ఇవన్నీ కూడా రావాలి, మనం విదేశీ విశ్వవిద్యాలయాలలో మనం చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గురుడు మనకి జన్మస్థానంలో ఉండడము, రాహువు మనకి వ్యయస్థితిగతుడై మనకి ఉండడము, ఇవన్నిటిల రీత్యా కొంచెం స్వల్పమైనటువంటి అవరోధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు మనం డాక్యుమెంట్స్ విషయంలో మళ్ళీ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు, మొత్తం మీద ఎలాగోలాగా వెళతారు. ఇక శని లాభస్థితిగతుడైనటువంటి శని వల్ల మీకు అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. ముఖ్యంగా ఇనుపు స్క్రాప్ బిజినెస్ దగ్గర నుంచి టాటా స్టీల్స్ అలాంటి పరిశ్రమల దగ్గర ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో అటువంటి ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా సకాలంలో వచ్చేస్తాయి. ఓల్డ్ పెన్షనర్స్కి మీకు పెన్షన్స్ అన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ మేషరాశి వారికి కేతువు షష్టమ స్థితిగతుడై ఉండడం వల్ల ఏమవుతుందంటే శత్రువులపై విజయము, ఆధిపత్యము, విదేశాల సంబంధమైనటువంటి వ్యవహారాలపై వలన లాభాలు మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే విదేశాల్లో మీరు చేస్తున్నటువంటి వ్యాపారం అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు చక్కగా లాభాలు మీరు తీస్తారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మనకి 2 ఏప్రిల్ తర్వాత వక్రించి ఈ జన్మస్థానంలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా మనకి బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి మీకు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి జన్మ వ్యయ స్థితుల్లో రాశుల్లో సంచారం వలన మేషరాశి వారికి వ్యాపారాలలో స్వల్పమైనటువంటి నష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్ధరణలకు ఇస్తారు కదా, ఉగ్గానికి అంటే అరువు ఇస్తారు కదా, ఆ అరువుకి డబ్బులు వాళ్ళు అంత నిజాయితీగా తీసుకొచ్చి పేమెంట్లు చేయరు అన్నమాట. అలాగే బిల్డర్సు, రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ సంబంధించి ఆ తర్వాత కంప్యూటర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా కంప్యూటర్ ఉద్యోగాలు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించి ఇండస్ట్రీస్ అనేటటువంటివి స్థాపన చేయాలి. కొత్తగా మీకు ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావన్నమాట. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ రైతులను తీసుకుందాం. ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మనకి వ్యవసాయం అనేటటువంటి మంచి పంట
పండినప్పటికీ కూడా ఏజెంట్ల మాయాజాలం వల్ల వీళ్ళకి పెద్దగా రైతుకి చేతికి పంట అందదు. వీళ్ళు తీసుకున్నటువంటి అప్పుల్ని వీళ్ళు తీర్చేయగలుగుతారు, కానీ ఖరీదైనటువంటి వస్తువులను కొనలేకపోతారు ఈ రైతులు. చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు, తర్వాత కోర్టులు, జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, వీళ్ళలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి అనేకమైనటువంటి మార్గాల ద్వారా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. జిఎస్టీ ఇవన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వం పనుల్లో ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. రవి 14 మార్చి వరకు మీకు లాభస్థితిగతుడై ఆ తర్వాత 2 వారాలు కూడా మీకు వ్యయస్థితిగతుడు అవడం వలన మొదటి 2 వారాలలో మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం రావడానికి, ప్రభుత్వం సంబంధించి ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత అనంతర 3-4 వారాలలో ఏమవుతుందంటే కొంచెం గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. అయితే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి, చెస్ట్ పెయిన్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా అధిగమించి ఈ యొక్క మేషరాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. మరి వీళ్ళు ఉద్యోగాలు ఒక చోట, ఇళ్ళు ఒక చోట ఉన్నటువంటి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది. ఒకే చోట వీళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. కాస్త మన బంధువులు ఎవరైతే ఉన్నారో మరి ఇటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళని మెచ్చుకుంటారనమాట. అంటే వీళ్ళని అడిగి ప్రతి పని చేయడం వలన వీళ్ళకు ఒక రకమైనటువంటి ఆత్మ సంతృప్తి, అరే నన్ను అడిగి వీళ్ళు చేస్తున్నారే అనేటటువంటి ఆత్మ సంతృప్తి వీళ్ళకి కలుగుతుందనమాట. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల అనేటటువంటిది మంచి శుభ పరంపరల్ని అందిస్తుంది. మరి అలాగే బంధుమిత్రులు వినోదాల్లో, కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మరి బంధువుల యొక్క అన్ని పనులు మీరు చేసి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో ఎవరైతే వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆఖరి వారంలో ఈ ఏప్రిల్ నెలలో గురుడు వృషభ రాశిలోకి సంచారం అయిన తర్వాత బాగుండడం, పుట్టడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు, మరి వీళ్ళకి ఈ యొక్క రాయల్టీసు ఇవన్నీ కూడా మంచిగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎలక్షన్స్లో కొంచెం మంచిగా ఓట్లు రావడము, గెలవడము అనేటటువంటివి జరుగుతాయి. అయితే పెద్ద పోస్టుల్లో మీకు వీళ్ళకి రావు, కానీ చిన్న చిన్న పోస్టుల్లో వీళ్ళు తీసుకోబడతారనమాట. అయితే ప్రత్యక్ష ఎలక్షన్లో కానీ, పరోక్ష ఎలక్షన్లో కానీ. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అంతా చాలా బాగుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు కనుక దానం చేసినట్లయితే వీళ్ళకి ఈ యొక్క మేషరాశి వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేష రాశి వారికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. లేదా గోధుమ పిండి రొట్టెల్ని, బ్రెడ్ని తీసుకొని చపాతీలని ఇలా తయారు చేసి కుక్కలకి వాళ్ళకి దానం కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.